హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద P&M జర్నీస్. నా పేరు మౌనిక, నా హస్బెండ్ పేరు పృథ్వీ. మేము ఈ ఛానల్ని రీసెంట్గా క్రియేట్ చేసాము. ఈ ఛానల్లో ట్రావెల్, ఫుడ్, షాపింగ్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. మా ఫస్ట్ వీడియో వచ్చి మా వెడ్డింగ్ టీజర్ ఆల్రెడీ పోస్ట్ చేసాము. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మీరు చూడకపోతే మా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. మా మ్యారేజ్ అయిన తర్వాత మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ వచ్చి కేరళకి వెళ్ళాం. మా ట్రిప్ మొత్తం 6 days and 5 nights ట్రిప్. అండ్ ఈ వీడియోలో మా ట్రిప్లో భాగంగా Day 1 and Day 2లో మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్, ఫుడ్, స్టేస్ అలాంగ్ విత్ ద ఫుల్ ప్రైస్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటాము. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మేము బెంగళూరులో ఉంటాము. మా ట్రిప్ వచ్చి ట్రైన్ జర్నీతో స్టార్ట్ అయింది. మా ట్రైన్ SMVT బెంగళూరు నుంచి ముందు రోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యి Day 1 మార్నింగ్ 5 AM కల్లా ఆల్వా స్టేషన్ రీచ్ అయింది. ఇది మా మ్యారేజ్ అయిన తర్వాత మేమిద్దరం కలిసి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ కాబట్టి మేము 1 month ముందుగానే అన్ని ప్లాన్ చేసుకొని బుకింగ్స్ చేసుకున్నాం. మాది 6 days and 5 nights ట్రిప్. అండ్ మేము ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మా ట్రిప్ బుక్ చేసుకున్నాం. ఆ ట్రావెల్ ఏజెన్సీ డీటెయిల్స్ అలానే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో లాస్ట్లో నేను మెన్షన్ చేస్తాను. సో ఎండ్ వరకు చూడండి. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ బుకింగ్ మా ట్రావెల్ ఏజెన్సీ మాకు మా ట్రిప్ మొత్తానికి ఒక కార్ అండ్ డ్రైవర్ కమ్ గైడ్ని మాకు అసైన్ చేశారు. సో మేము ఆల్వా స్టేషన్లో దిగిన వెంటనే మా డ్రైవర్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చేసి స్టేషన్ బయట రెడీగా ఉన్నారు. మేము వెళ్ళగానే జర్నీ స్టార్ట్ చేశారు. సో మా ట్రిప్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ 2 days మున్నార్ది కవర్ చేస్తాము. Day 3 వచ్చి తెక్కడి, Day 4 and 5 వచ్చి అలపి అండ్ ఫైనల్గా Day 6 వచ్చి కొచ్చి కవర్ చేస్తాము. మున్నార్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ వచ్చి ఆల్వా స్టేషన్ అండ్ ఎర్నాకులం జంక్షన్ అండ్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎర్నాకులం జంక్షన్తో కంపేర్ చేస్తే ఆల్వా స్టేషన్ నుంచి అయితే మున్నార్కి ఇంకా దగ్గర అవుతుంది అండ్ కొంచెం రోడ్ జర్నీ టైం సేవ్ అవుతుంది అని మేము ఆల్వా స్టేషన్కే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మేము ఆల్వా టు మున్నార్ రోడ్లో ఉన్నాము. కొంచెం తెల్లవారిన తర్వాత మధ్యలో చిన్న టీ బ్రేక్ తీసుకున్నాము. ఆ టీ షాప్ దగ్గర ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని తీసుకొచ్చి అమ్ముతుంటే చూసాము. మళ్ళీ మా జర్నీ రెజ్యూమ్ చేసాం. దారిలో మాకు కొన్ని వ్యూ పాయింట్స్ కనిపించాయి. అక్కడ నుంచి హిల్స్ అండ్ నేచర్ వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ కోసమని ఆగాము. ఇక్కడ కేరళ అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇడియప్పం అండ్ కేరళ పరోటా తిన్నాము. టేస్ట్ అయితే బాగుంది. అక్కడ నుంచి వెళ్తుంటే దారిలో ఈ ఓల్డెన్ బ్రిడ్జ్ కనిపించింది. దీని పేరు నెర్యమంగళం బ్రిడ్జ్. ఇది 1935లో స్టార్ట్ చేసిన ఫస్ట్ క్లాస్ A ఆర్క్ బ్రిడ్జ్ అని మా డ్రైవర్ చెప్పారు. కొంత దూరం వెళ్ళాక రోడ్ పక్కనే ఒక వాటర్ ఫాల్స్ వచ్చింది. దాని పేరు చియప్ర వాటర్ ఫాల్స్. ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది. చూడండి రోడ్ పక్కన ఎంత బాగుందో. నా లైఫ్లో నేను చూసిన ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఇదే అండ్ నాకు చాలా నచ్చింది.
ఇంకా అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని వచ్చేసాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొక వాటర్ ఫాల్స్ కనిపించింది. దాని పేరు వలరా వాటర్ ఫాల్స్. అది మేము వెళ్తున్న రోడ్ పక్కనే ఉన్న ఒక వ్యాలీలో కొంచెం దూరంలో ఉంది. ఇక్కడ లొకేషన్, నేచర్ అండ్ అంబియన్స్ అయితే ఇంతకుముందు చూసిన వాటర్ ఫాల్స్ కంటే చాలా ప్లెజెంట్గా ఉంది. నాకు, నా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది. ఇక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని మళ్ళీ మున్నార్ వైపు మా జర్నీ రెజ్యూమ్ చేసాం. యాజ్ పర్ అవర్ ప్లాన్ మా నెక్స్ట్ లొకేషన్ వచ్చి స్పైస్ గార్డెన్. ఇది మున్నార్ రోడ్లోనే ఉంది. దీని పేరు వచ్చి మున్నార్ రాక్ వరల్డ్. దీనికి ఎందుకు రాక్ వరల్డ్ అని పేరు పెట్టారో కొద్దిసేపట్లో మీకే అర్థమవుతుంది. ఈ స్పైస్ గార్డెన్ విజిట్ చేయడానికి టికెట్ తీసుకోవాలి. కాస్ట్ వచ్చి 200 రూపీస్ పర్ పర్సన్. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక మాకు ఒక ఫార్మసిస్ట్ని గైడ్గా ఇచ్చారు. ఆయన మాకు అక్కడ ఉన్న ప్లాంట్స్ అండ్ వాటి యొక్క ఔషధ గుణాలు, అలానే ఏ ప్లాంట్స్ని దేనికి వాడతారు, ఇలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు రకరకాల మెడిసినల్ ప్లాంట్స్, అలానే స్పైస్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద రాక్ రూఫ్తో కవర్ చేసిన ఒక చిన్న దారి ఉంటుంది. దానికి వెళ్ళాలంటే ఇలా వంగి దాని లోపల నుంచి గార్డెన్లోకి వెళ్తాము. అందుకే దీని పేరు రాక్ వరల్డ్ అని పేరు పెట్టారు. ఆ రాక్ కింద నుంచి అవతలికి వెళ్తే ఆల్మోస్ట్ 500 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో వాళ్ళ ప్లాంటేషన్స్ అండ్ ఫ్యాక్టరీ ఉన్నాయంట. మాకు అందులో కొంచెం ఏరియా వరకు చూపించారు మా గైడ్. అలానే అన్ని ప్లాంట్స్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ నేచర్ కూడా చాలా పీస్ఫుల్గా అండ్ కామ్గా, ఓన్లీ నేచర్ సౌండ్స్తో ఎంత బాగుందో. ఇక్కడ అన్ని రకాల ఆయుర్వేదిక్ అండ్ స్పైస్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఓన్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఆయుర్వేదిక్ మెడిసిన్స్, స్పైసెస్ అండ్ పర్ఫ్యూమ్స్ అన్నీ అక్కడే వాళ్ళ స్టోర్లో అమ్ముతున్నారు. మేము మాకు అండ్ మా పేరెంట్స్ అండ్ రిలేటివ్స్కి కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ స్పైసెస్ తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొద్ది దూరం వెళ్ళాక ఒక హోటల్ దగ్గర ఆగి లంచ్ చేసాము. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా హోటల్కి బయలుదేరాము. దారిలో హిల్స్ పైకి వెళ్ళే కొద్దీ వ్యూస్ అయితే చూడటానికి ఎంతో బాగున్నాయి. అలా కొద్దిసేపట్లోనే మా హోటల్కి చేరుకున్నాము. ఇది మేము ఉండబోతున్న హోటల్. ఇదే మా హోటల్ రూమ్. బాల్కనీ ఉన్న రూమ్ ఇచ్చారు. పక్కనే గ్రీనరీతో, కూల్ బ్రీజెస్తో చాలా బాగుంది. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయ్యాక మా హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం. అక్కడి నుంచి సన్సెట్ వ్యూ చాలా బాగుంది. అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్కి వెళ్ళాము. మా హోటల్ పక్కనే ఉన్న అలీబాబా అండ్ 40 డిషెస్ రెస్టారెంట్లో తిందామని వచ్చాము. ఈ రెస్టారెంట్లో అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇంతలో మా ఫుడ్ వచ్చేసింది. ఇంకా చక్కచక్క ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకున్నాం.
ఇంతటితో మా డే 1 కంప్లీట్ అయింది. మా ట్రిప్లో సెకండ్ డే వచ్చి ఈ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూతో స్టార్ట్ అయింది. ఈరోజు మేము కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి పొద్దున్నే లేచి చక్కగా రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈరోజు మేము చూడబోయే ఫస్ట్ లొకేషన్ అయిన ఫోటో పాయింట్కి జర్నీ స్టార్ట్ చేసాము. ఈ ఫోటో పాయింట్ నుంచి మున్నార్లో ఈ టీ ప్లాంటేషన్స్ వ్యూ చాలా బాగుంది. అక్కడి నుంచి మా సెకండ్ లొకేషన్ అయిన మట్టుపట్టి డ్యామ్కి మా రైడ్ స్టార్ట్ చేసాము. ఫోటో పాయింట్ నుంచి మట్టుపట్టి డ్యామ్కి అరౌండ్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ లోపు మాకు చాలా సీనిక్ వ్యూస్ కనిపించాయి. మేము వెళ్ళింది ఆగస్ట్ ఎండ్లో, మాన్సూన్ ఎండ్ అయిపోతున్న టైం అది. అప్పుడు లైట్ రెయిన్స్ అండ్ క్లౌడ్ రిజల్ట్స్తో మున్నార్ చూడటానికి చాలా బాగుంది. కార్లో వెళ్తూ ఇలా మౌంటైన్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మా జర్నీ సాగించాము. ఇదే మట్టుపెట్టి డ్యామ్. ఇక్కడ నుంచి మౌంటైన్స్ వ్యూ అండ్ మట్టుపెట్టి లేక్ వ్యూ అయితే చాలా అందంగా ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మేము రెయిన్ పడుతుంది అని వద్దనుకున్నాము. అక్కడి నుంచి మా నెక్స్ట్ లొకేషన్ ఎకో పాయింట్కి వెళ్ళాము. ఇదే ఎకో పాయింట్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి మనం గట్టిగా అరిస్తే తిరిగి మనకే వినిపిస్తుంది. అందుకే దీని పేరు ఎకో పాయింట్ అని వచ్చిందంట. మేమైతే ట్రై చేయలేదు కానీ వేరే వాళ్ళు అరిచినప్పుడు మేము విన్నాము. చాలా కొత్తగా అనిపించింది. అక్కడ నుంచి కొంత దూరం వెళ్తే మాకు ఒక బ్యూటిఫుల్ విలేజ్ వ్యూ కనిపించింది. ఇదే పుతుక్కాడి వ్యూ పాయింట్. మా ప్లాన్ ప్రకారం ఇక్కడికి దగ్గరలో ఉన్న కుందాల డ్యామ్కి వెళ్ళాలి, కానీ అది మట్టుపట్టి డ్యామ్లానే ఉంటుంది అని మా డ్రైవర్ చెప్పారు. సో మేము అది స్కిప్ చేసేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము.
దారిలో ఒక టీ ఫ్యాక్టరీ దగ్గర ఆగి అక్కడ చల్లటి క్లౌడ్స్ మధ్యలో డ్రిజిల్స్ పడుతూ వేడివేడిగా చాయ్ తాగుతూ అక్కడ టీ ప్లాంటేషన్స్ వ్యూస్ చూస్తూ ఉంటే మాకు నిజంగా వేరే ప్లానెట్ మీద ఉన్నట్టు అనిపించింది. అంత బాగుంది. దారిలో వెళ్తూ ఉంటే మాకు ఫ్రెష్గా క్యారెట్స్ కనిపించాయి. అక్కడ పండించిన వంట అమ్ముతుంటే ఇంకా తీసుకున్నాము. అక్కడి నుంచి మున్నా టౌన్కి వచ్చేసి లంచ్ చేద్దామని రెస్టారెంట్కి వెళ్ళాము. లంచ్ తర్వాత మా ప్లాన్ ప్రకారం ఎర్వికులం నేషనల్ పార్క్కి వెళ్ళాలి. కానీ ఈ సీజన్లో అక్కడ యానిమల్స్ ఏం పెద్ద కనిపించవని మాకు ఇక్కడ లోకల్స్ చెప్తే మేము దాని బదులు గ్యాప్ రోడ్ చూడటానికి వెళ్ళిపోయాము. ఈ ట్రిప్కి వెళ్ళే ముందు మేము యూట్యూబ్లో ఎక్కడ చూసినా గ్యాప్ రోడ్ని మిస్ అవ్వద్దని చాలామంది చెప్పారు. సో మేము చాలా ఎక్సైట్మెంట్తో గ్యాప్ రోడ్కి వెళ్ళాము. నిజంగా గ్యాప్ రోడ్ అందాలు చూడడానికి మా 2 కళ్ళు సరిపోలేదు. చాలామంది మాన్సూన్లో కేరళ ట్రిప్కి రావడానికి ఇష్టపడరు, కానీ నిజంగా ఇలా మాన్సూన్ ఎండింగ్లో వస్తే ఇలా క్లౌడ్స్తో కవర్ అయిన కొండల మధ్యలో లైట్ డ్రిజిల్స్తో టీ ప్లాంటేషన్స్ మధ్యలో ఒక రొమాంటిక్ వెదర్ మధ్యలో మున్నార్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ కేరళలో అక్టోబర్ టు డిసెంబర్ ఈజ్ ద మెయిన్ టూరిస్ట్ సీజన్. కానీ ఆ టైంలో టూరిస్ట్ ప్లేసెస్ అన్ని క్రౌడ్తో నిండిపోయి ట్రాఫిక్లో ఆగిపోతూ కొంచెం ఇబ్బంది పడతాం. అదే ఇలా మాన్సూన్ ఎండింగ్ టైంలో అంటే ఆగస్ట్ ఎండ్ ఆర్ సెప్టెంబర్ టైంలో వస్తే టూరిస్ట్ కూడా తక్కువ ఉంటారు. అండ్ ఇలాంటి మంచి కూల్ వెదర్లో పీస్ఫుల్ టైంని గడపచ్చు. మేమైతే ఈ టైంలో కేరళ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి, ఈవినింగ్ అయ్యే కొద్దీ క్లౌడ్స్ ఇంకా దగ్గరకు వస్తూ మౌంటైన్స్ అండ్ రోడ్స్ని ఎలా కమ్మేస్తున్నాయో. చీకటి పడే కొద్దీ మాకు రోడ్ కూడా కనిపించట్లేదు. నాకైతే భయం వేసింది. అలానే మెల్లగా ఈ నైట్ స్టే చేయబోతున్న రిసార్ట్కి వచ్చేసాము. వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇదే మేము ఉండబోతున్న ట్రీ హౌస్.
సో ఇదండి మేము మున్నార్లో 2 డేస్లో కవర్ చేసిన ప్లేసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. రేపు మేము తెక్కడి వెళ్తాము అండ్ అక్కడ మేము ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేసెస్ రేపు వచ్చే వీడియోలో పోస్ట్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మేము పోస్ట్ చేయబోయే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్.